ఆదిత్య దగ్గరికి ఒక నర్స్ వస్తుంది. నర్స్ రాగానే అది చూసి ఆదిత్య అయితే ఏంటి ఎందుకు వచ్చారు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న నర్స్ ఇలా అంటూ ఉంటుంది, మీకు డాక్టర్ గారు చెప్పారు కదండి నర్సు ద్వారా ఇలా మీరు రోజు క్లీన్ చేయించుకోవాలని, అందుకే వచ్చానని చెప్పి అంటూ ఉంటుంది. మీకు ఎవరు చెప్పారు అంటే మేడం గారు పంపించారని చెప్పి అంటుంది. అది వినగానే ఆదిత్య అయితే ఆనంది ఆనంది అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. గట్టిగా అరుస్తూ ఆనందిని పిలుస్తాడు. దాంతో ఆనంది అయితే పరిగెత్తుకుంటూ ఆదిత్య రూమ్ దగ్గరకు వస్తుంది. ఇక దగ్గరకు వచ్చి లోపలికి వెళ్లకుండా అక్కడే ఆగిపోతుంది. ఇక సునంద అన్న మాటలు అయితే గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతుంది. ఇక సునంద అయితే నువ్వు ఇక మీద నుండి వాడి పనులు ఏవి చేసావంటే మర్యాదగా ఉండదు. అసలు వాడితో నువ్వు మాట్లాడకూడదు. వాడి పిలిచినా సరే నువ్వు పలకకూడదు. అసలు నువ్వు వాడి గదిలో పడుకోకు అని చెప్పి సునంద అన్న మాటలకు ఆనంది చాలా బాధపడుతుంది. ఇక అక్కడ ఉన్న ఆదిత్య అయితే చాలా కోపంతో ఉండి ఆనంది ఆనంది అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అయినా సరే ఆనంది అక్కడే ఉన్న లోపలికి వెళ్లకుండా అక్కడే ఆగిపోతుంది. దాంతో ఆదిత్య అయితే ఏంటి ఆనంది ఎన్నిసార్లు పిలిచినా రాదేంటి అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక ఆనంది మాత్రం బాధపడుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.